ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న వారి పరిస్థితి క్షణక్షణానికి దారుణంగా మారింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గంటలు తరబడి నిరీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం చేతులు ఎత్తేశాయి. ఇక హెలికాప్టర్ వస్తే తప్ప వారిని కాపాడే పరిస్థితి లేదంటున్నారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హెలికాప్టర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. హెలికాప్టర్ రావడానికి మరికొన్ని గంటల సమయం పట్టేలా ఉంది. ఒకవేళ హెలికాప్టర్ వచ్చే సమయానికి రాత్రి అయితే సహాయక చర్యలు సాధ్యపడతాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాంతో మున్నేరువాగులో చిక్కుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ శివ. ఖమ్మం జిల్లాను వర్షాలు ముంచెత్తినాయని చెప్పుకోవచ్చు. ఇంకా మున్నేరు ప్రభావం గంట కూడా పెరిగిపోతా ఉంది. ఉదయం నుంచి కూడా అదే ప్రభావం కొనసాగుతుంది. ఇంకా వరద తాగిడి పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గని పరిస్థితి. అయితే మున్నేరు ప్రకాష్ నగర్ వద్ద చిక్కుకున్నటువంటి 9 మంది కూడా ఇంకా సురక్షితంగా బయటపడలేదు. ఉదయం నుంచి కూడా వాళ్ళు వరద నీటిలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు సహాయ సహకారం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా అది అటు అధికార యంత్రాంగము స్పందిస్తుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళని రక్షించేందుకు ముందుకు వెళ్ళని పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ముందుకు సాహసించి పోలేకపోతున్నారు. ఒక హెలికాప్టర్ ఉంటే తప్ప వాళ్ళని రక్షించలేని పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కూడా స్పందించారు. హెలికాప్టర్ రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అటు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారు. ఏపీ సిఎస్ తోటి మాట్లాడి హెలికాప్టర్ ను సిద్ధం చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి అది బయలుదేరే అవకాశం కనిపిస్తోంది. వైజాగ్ నుంచి రావాలి కనుక కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మున్నేరు ఈ 9 మందితో పాటు ఇంకో అంటే ఆకేరు వాగులో ఇరుక్కుపోయినటువంటి 6గురిని కూడా రెస్క్యూ చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీళ్ళు 9 మంది, మరొక 6గురు ఇంకో ముల్కలపల్లి వద్ద కూడా వాగు ఉప్పొంగిన నేపథ్యంలో అక్కడ తలదాచుకోవడానికి వెళ్ళినటువంటి మరో 10 మంది కూడా వాగులో చిక్కుకుపోయారు. ఈ 10 మంది కూడా ఇంకా వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఈ హెలికాప్టర్ వస్తేనే రక్షించేటువంటి కార్యక్రమం ఉన్నది. అయితే అది ఇప్పుడు సాయంత్రం అవుతున్నటువంటి నేపథ్యంలో అది వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఖమ్మంలో వారిని రెస్క్యూ చేయాలి కనుక టైం గడుస్తున్న కొద్దీ క్షణక్షణం గండంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళు నీళ్లు గాని తిండి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళ ఆరోగ్యం మీద కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే ప్రస్తుతానికి వీరంతా కూడా సురక్షితంగా ఉన్నప్పటికీ కూడా సమయం మించిపోతా ఉంది. రాత్రి సమయం అవుతుంది. ఇంకా మున్నేరు వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అనేది కూడా బంధువులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వైజాగ్ నుంచి అది ఖమ్మం రావడం, ఇక్కడ వాళ్ళని రెస్క్యూ చేయాలంటే రాత్రి సమయంలో ఇప్పటికే వరదలు భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో విద్యుత్ కూడా నిలిచిపోయింది. ఈ సమయంలో రెస్క్యూ ఎట్లా చేస్తారనేది కూడా కొంత ఆసక్తిగా నెలకొంది. ఆందోళన కూడా బంధువుల్లో కనిపిస్తున్నటువంటి సమయంలో మంత్రులు స్పందించారు. పూర్తి స్థాయిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే వరకు కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే అనేక చెరువులు, వాగులు, వంకలు పొంగిపోతులి, రోడ్లన్నీ కూడా తెగిపోతున్నాయి. రాకపోకలను ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఆర్టీసీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఒక్క బస్సు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నడవని పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్లాగనే ప్రైవేటు వెహికల్స్ కూడా ఎక్కడ కూడా రోడ్లెక్కలేదు. ఉదయం నుంచి కూడా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా అప్రమత్తంగా ఉండాలని అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఆ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, అటు పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి సునీల్ దత్ ఇద్దరు కూడా నిరంతరం అధికారులను పర్యవేక్షణ చేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఈ మున్నేరులో చిక్కుకుపోయిన వారిని ఎలా సేవ్ చేస్తారనే అంశానికి సంబంధించి చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంత అధికార యంత్రాంగం ముందు స్పందించి ఉంటే త్వరగా వాళ్ళని రక్షించే వారిని ఇప్పుడు సమయం దాటిపోతా ఉంది. రాత్రి సమయంలో ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తారనేది అయితే కొంత
చర్చ కొనసాగుతుంది. మొత్తానికి బంధువులు అయితే ఇంకా ఆందోళనతోనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు వారితో పాటు వాళ్ళ బంధువులు కూడా మంచినీళ్లు ముట్టుకోకుండా అదే ప్రాంతాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇంకా వరద పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గడం లేదు. ఇంకా అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఇప్పటికీ బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్ ఇలాంటి చాలా ప్రాంతాలు కూడా మున్నేరు పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా నీటిలో ఇళ్ళన్నీ మునిగిపోయాయి. ఎక్కడ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అనేక మంది కూడా 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ ను ఆశ్రయించి పైన ఉన్నటువంటి సందర్భం ఉంది. వారందరినీ కూడా రెస్క్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వరద ఎప్పుడు దగ్గుతో తెలియదు. ఇంకా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ పునరావాస కేంద్రాలకు ఒకసారి మీరు హోల్డ్ అని ఉండండి. అక్కడ ఎవరైతే ప్రస్తుతం ఈ వరదలో చిక్కుకున్నారో అందులో ఒకరు మనకి అందుబాటులోకి వచ్చారు. ఆయన పేరు సత్యనారాయణ కింద మనకి తెలుస్తుంది. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అండి. సత్యనారాయణ గారు, మీరు ఎట్ ప్రెసెంట్ ఎక్కడున్నారు? పరిస్థితి ఏ రకంగా ఉంది? పరిస్థితి కొద్దిగా కష్టంగా ఉంది సార్. వాళ్ళు పొద్దున ఉదయం 9:30 మున్నేరు ఏడు మీద ఉన్నారు 9 మంది దాకా. ఓకే చెప్పండి. 9 గంటల కానీ ఇప్పుడు 6 గంటల వరకు ఆయన ఉన్నారు సార్. హెలికాప్టర్ వస్తుందని మాట్లాడుకున్నారు, చెప్తారు. విలేకరులు వచ్చి పోతారు. ప్లస్ డ్రోన్ కెమెరాతో వాళ్ళు బాగా ఫుడ్ పంపించారు సార్. వాళ్ళు కొద్దిగా ధైర్యంగా ఉంటారు కానీ పడే కొద్దిగా మాకు భయం వేస్తుంది సార్. ఇక్కడ నుంచి మన వెంకటగిరి దృష్టి దాకా ట్రాఫిక్ జామ్ అయ్యి జాతర లక్షణం ఉంది సార్. చూస్తుంటే మొత్తం ఎంతమంది సత్యనారాయణ గారు, మొత్తం ఎంతమంది అక్కడ ఉన్నారు ప్రెసెంట్? మొత్తం ప్రెసెంట్ 9 మంది ఉంది సార్. 9 మంది. వాళ్ళ పేర్లు చెప్పగలరా? ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు మీరు ఏమైనా చెప్పగలరా? ఐడియా లేదు సార్. మా వాళ్ళు అంటే మా ఏరియా వాళ్ళు కట్లమండలో పనిచేస్తారు సార్. వాళ్ళు ఉదయం పూట అన్నే వండి పెట్టు వర్క్ చేసే సీన్ గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వర్కర్లు చికెన్ కొట్టిన చేపలు సండేగా సార్. ఆడు చికెన్ అమ్మేటికి కూడా ఉన్నారు. అది మా బాధ్యతలు కాబట్టి తెలుస్తుంది. అయితే అధికారులు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఉదయం అనగా వెళ్ళారంటున్నారు, ఉదయం నుంచి అక్కడే చిక్కుకున్నారంటున్నారు. అవును సార్. డ్రోన్ కెమెరాలతో వాళ్ళకి ఫుడ్ పంపిస్తారు. బాడీకి జాకెట్ ఉంటాయి సార్. పంపిస్తారు. తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? పోవడానికి ఏం లేదు సార్. నగీత వచ్చారు, అందరూ వచ్చి వెనక్కి పోతారు సార్. చేయడానికి పరిస్థితుల్లో కావడానికనే ప్రయత్నం చేస్తారు సార్. చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ మీకు? కనిపిస్తున్నాయి కానీ సార్ పోలీసు వాళ్ళు కొద్దిగా బందోబస్తు చేస్తారు సార్. ఎమ్మెల్యే గారు కానీ అట్లా దానివల్ల చూసే మంది వాతావరణం కూడా బాగుంటుంది సార్. ఇప్పుడు మనం వాతావరణం పడుతుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు.